శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 గుంటూరు బుధవారం. ఆరాధన ఉదయం 7 గంటల నుంచి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 35వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఐజయా చాప్టర్ 35 వర్స్ 6లో థర్డ్ లైన్ అండర్లైన్ చేసుకోండి. అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. అరణ్యములో నీళ్లు ఉబుకును. అరణ్యము, అడవి. అరణ్యములో నీళ్లు ఉబుకుతాయట. రెండవది ఏమంటే అడవిలో కాలువలు పారును. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో ఎన్నో శ్రమలు ఉంటాయి. ఈ దినము దేవుడు నీకు ఇస్తున్న గొప్ప వాగ్దానము, పరలోకం నుండి నీతో మాట్లాడుతున్నాడు. ఎడారిలాగా అయిపోయింది నా జీవితం, ఏ ఉద్యోగం లేదు, ఏ అవకాశం లేదు, ఏది ప్రయత్నం చేసినా ఏది పని అవ్వట్లేదు. అరణ్య జీవితం, అడవి జీవితం అంతా కూడా అడ్డులు, ఆటంకాలు. అడవిలో కాలువలు పారవు. కానీ నీ ఎండిపోయిన నీ బ్రతుకులో నీళ్లు ఉబుకుతాయి. మరలా కొత్త జీవితం నీకు ప్రారంభమవుతుంది. అరణ్యములో నీళ్లు ఉబుకటం అంటే ఎవరు నమ్మలేరు. కానీ నీ అరణ్య రోదన దేవుడు విన్నాడు. నీ దుఃఖము ఎంత ఏడుస్తున్నావో, ఎంత ఏడ్చావో, అసలు లెక్క కట్టలేనంత కన్నీరు కార్చావు కదా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ అరణ్య జీవితాన్ని ఉల్లాసముగా దేవుడు మార్చుతున్నాడు. నీతోనే దేవుడు మాట్లాడేది. పరలోకము నుండి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ అరణ్య రోదన, కుటుంబంలో నలిగిపోయావు కదా, నిన్ను బాధ పెట్టిన బాధ, నిన్ను అవమానం చేసిన అవమానము, అనుమానించి నీకు అన్యాయంగా మాట్లాడి, నీ చిన్న మనసు ఏంటో తెలుసుకోకుండా మాట్లాడి, నిన్ను పదే పదే గాయం చేశారు కదా. నీ గాయపరచబడ్డాను, నేను బ్రతకకూడదని అనుకున్నావు కదా. కానీ ఆ బ్రతుకులో నీళ్ళు ఉబుకుతాయి. జీవము, ఆశీర్వాదము నీలో నుండి బయటకు వస్తుంది. ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ కృంగదీయబడ్డావో, ఎక్కడ ఈ మనుషులకి ఎప్పుడు చూడకూడదు, ఈ స్థలాన్ని చూడకూడదు, అసలే ఇది నా జీవితంలో నేను ఎప్పుడు ఇంకా ఇక్కడ అడుగు పెట్టకూడదని విరక్తి కలిగి మనసు మార్చుకున్నావో,
అక్కడే దేవుడు కొత్త సాక్ష్యముగా నిన్ను నిలబెడుతున్నాడు. నిన్ను గాయం చేసిన వాళ్ళందరూ నీకు దాసులుగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. నిన్ను దేవుడు కోరుకున్నాడు. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, 1000 మంది 10,000 అగును అన్నాడు. నీ జీవితంలో ఎడారి, అరణ్యము అంతా కూడా నీళ్లు ఉబుకుతూ ఉంటాయి. అడవిలో కాలువలు పారుతున్నాయి. కష్టాలు, బాధలు, అడ్డులు, ఆటంకాల్లో ఎన్ని చెట్లు, ఎన్ని రకాల తుప్పులన్నీ అడ్డున్నా జీవజల ఓటగా ధనం వచ్చి పడిపోతుంది అనమాట. కాలువ నీరంటే ధనానికి సూచన, ఆత్మకి సూచన, ఐశ్వర్యానికి, ఆనందానికి సూచన. ఇక కాలువల వలె నీ భాగ్యము, నీ కష్టార్జితము అనేక రీతులుగా, శాఖలుగా నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నువ్వు ప్రారంభించే వ్యాపారం నీది సమస్తము ఆశీర్వాదాన్ని చూస్తావు. అరణ్యములో నీళ్లు ఊబుకును, అరణ్యములో నీళ్లు ఊబుకును. డబ్బులు లేవు, ఉద్యోగం లేదు, నాకు ఎక్కడ పలుకుబడి లేదు, విలువ లేదు, అప్పు కూడా పుట్టట్లేదని ఏడుస్తున్నావేమో. నీ దగ్గర ఎప్పుడు ధనం ఉంటుంది. నీ దగ్గర అనేక మంది పని చేస్తామని వస్తారు చాలామంది. వాళ్ళందరికీ జీతం ఇస్తావు, పని చేయిస్తావు, హెడ్గా నిలబడతావు. అడవులో కాలువలు, అవకాశాలు లేకపోయినా నీకు వచ్చే ఇన్వెస్ట్మెంట్ అంతా వచ్చేస్తుంది. ఇన్వెస్టర్స్ వస్తారు. నీకు తెలియని ధనమును చూస్తావు. తెలియని స్నేహితులు నీతో కలిసి వ్యాపారాలు చేస్తారు, నీతో కలిసి ముందుకు కొనసాగుతారు, నిన్ను అన్ని విషయాల్లో గౌరవిస్తారు. నువ్వు అనుకుంటా నన్ను దేన్ని బట్టి ఇంత గౌరవిస్తున్నారు, దేన్ని బట్టి నాకు ఇంత స్నేహితులుగా మారిపోయారు, ఇంత నన్ను నమ్మి ఇంత ధనం నా దగ్గర పెడుతున్నారు, దేన్ని బట్టి అని అనుకుంటే దానికి జవాబు నీ అరణ్య రోదన దేవుడు ఆలకించాడు. ఏమీ లేని నిన్ను అన్నీ ఉన్నట్టుగా దేవుడు బ్లెస్ చేస్తున్నాడు. ఏడవకు, ధైర్యముగా ఉండు, నిబ్బరము కలిగి ఉండు, కన్నీళ్ళు తుడుచుకో. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నీ అరణ్య జీవితంలో నీళ్లు ఉబుకుతాయి. నీళ్లు ఉబుకుని అంటే ఇంకా పచ్చబడిపోతుంది. అక్కడ ఏ మొక్కలైనా వస్తాయి, ఏ ఫలాలన్నా వస్తాయి. సమృద్ధి, జీవము చూస్తావు. ఆత్మ నీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు. తన పేరు పెద్దన్న, నందికొట్కూరు నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. ఈయన పోయిన సంవత్సరం జూన్ 26వ తారీఖున నడుస్తూ ఉండగా కాళ్ళు చేతులు చచ్చుపడిపోయినాయి. నడవలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. అప్పుడు హాస్పిటల్లో చూపించారు, మందులు వాడారు, కానీ నయం కాలేదు. తర్వాత అక్కడ గోవాలో ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుందని ఎవరో చెప్తే అక్కడికి వెళ్ళారు. అలానే గురుమట్కల అనే గ్రామం వెళ్తే అక్కడ కూడా వారికి నయం కాలేదు. చాలా ప్రాంతాలు తిరిగారు. ఎక్కడికి వెళితే తగ్గుతుందని చెప్తే అక్కడికి వారు వెళ్తూ ఉండేవారు. కానీ తనకు పక్షవాతం అనే స్థితి తగ్గలేదు. దానికోసం వాళ్ళ అక్క చాలా అప్పులు చేసి దగ్గర 4 లక్షల వరకు తను అప్పులైపోయింది. అయినా కానీ అబ్బాయి పరిస్థితి ఏమాత్రం మారలేదు. కానీ వారు ప్రార్థనా శక్తి తైలాభిషేకానికి వచ్చి ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళిన నూనె, ప్రార్థన నూనె అతను అలా రాసుకుంటూ ఉండగా కాళ్ళు చేతుల్లో కదలికలు అనేవి మొదలైనవి. అలానే అది రోజు అలా రాసుకుంటూ ఉండగా నెలకు అడుగులు వేయడం మొదలుపెట్టాడు. అసలు చనిపోతాడు అనే స్థితి నుండి దేవుడే బ్రతికించి తిరిగి ఈరోజు అందరి ఎదుట ఒక సాక్షిగా తనను నిలబెట్టాడని, దేవుడు చేసిన ఈ అద్భుత కార్యానికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. పక్షవాతం స్థితి, నడవలేని స్థితిలో నుండి ఎన్నో హాస్పిటల్స్ తిరిగి ఎక్కడ వైద్యం దొరుకుతుందంటే అక్కడికి తిరిగారు, కానీ ఎక్కడ నయం కాలేదు. తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు ఆ నూనె తీసుకొని వెళ్ళి రాసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా స్వస్థపరిచి పడకపై నుంచి లేపి నిలవపెట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
మార్చి 26 గుంటూరు. బుధవారం ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. గారికి వందనాలు. నా పేరు స్టెల్లా, నా భర్త పేరు ప్రణీత్ కుమార్. మాకు మొదట అమ్మాయి, తర్వాత కూడా అమ్మాయే. మూడవసారి చాలా డౌట్గా ఉండింది. 2023 నుంచి నేను ప్రార్థనా శక్తి టీవీ ప్రోగ్రాం చూస్తున్నాను. అయ్యగారి సాక్ష్యాలు విని నేను చాలా ఆశ్చర్యపోయాను. నిజంగా బాబు అనుకుంటే బాబు పుడతారా, పాప అనుకుంటే పాప పుడతారా, నేను ఒకసారి చూడాలి అని 2023 జూలైలో కర్నూలు తైలాభిషేక ప్రార్థనకు వచ్చాను. నేను అయ్యగారిని అడిగాను, అయ్యగారు నాకు 2 అమ్మాయిలే, నాకు ఒక బాబు కావాలి అని. 2024 జనవరి 23న నేను, నా భర్త, పిల్లలందరం కలిసి, నేను, మా అత్తమ్మ, మావయ్య అందరం వచ్చి అయ్యగారిని అడిగితే అయ్యగారు యాపిల్ పండు ఇచ్చారు. ఇది తిను, ఎత్తుకొని వస్తావు బాబుని అన్నారు. మార్చి నెలలో 2024 మార్చిలో నాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. అప్పుడు మళ్ళీ అయ్యగారి దగ్గర కర్నూలు తైలాభిషేకానికి వచ్చి, అయ్యగారు ఇలా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అయ్యగారు, బాబు కొరకు ప్రార్థించండి అంటే, బాబుని ఎత్తుకొని సాక్ష్యం చెప్తావు వెళ్ళు అన్నారు. 2024 అక్టోబర్ 21 నాకు బాబు పుట్టాడు. ఎవ్వరు నమ్మలేదు, అందరు ఆశ్చర్యపోయారు బాబు పుట్టింటే. 2 అమ్మాయిల తర్వాత మళ్ళీ అమ్మాయే పుడుతుంది అనుకున్నారు, కానీ బాబు పుట్టారు. ప్రార్థన శక్తిలో నిజంగా చాలా శక్తి ఉంది. కుటుంబ సమేతంగా వచ్చాము సాక్ష్యం చెప్పాలని. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 గుంటూరు. బుధవారం ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. కిరణ్ మేరీ వీరు తెర్నేకల్ గ్రామం, కర్నూలు జిల్లా నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత మొదట ఒక పాప పుట్టింది. పాప పుట్టిన 12 సంవత్సరాల వరకు మళ్ళీ వారి గర్భఫలాన్ని పొందుకోలేదు. వారు తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు, అనంతపురంలో తైలాభిషేకం జరుగుతున్నప్పుడు తన గర్భంతో ఉంది. గర్భం ధరించినప్పుడు అక్కడికి వెళ్ళి దైవజనులను అడిగారు, బాబు కావాలి అని అడిగినప్పుడు దైవజనులు బాబే పుడతాడు అని చెప్పి ఆశీర్వదించి పంపించారు. పంపించిన విధంగా దేవుడు వారికి కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన తర్వాత కుమార్తె పుట్టిన 12 సంవత్సరాలకి దేవుడు మళ్ళీ గర్భఫలం ఇచ్చారు. వారు అడిగిన విధంగా దేవుడు కుమారుని వారికి దయచేశారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 25 మంగళవారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 గుంటూరు, బుధవారం. ఆరాధన ఉదయం 7 గంటల నుంచి. 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 6 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం NRC గార్డెన్, ముసాపేట్, విల్లా నంబర్ 842, కూకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, LNT బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. రవి, మా ఆయన పేరు మోహన్. మాది యస్లింగం దిన గ్రామం, ఆలగడ్డ మండలం. మాకు వివాహమై 13 సంవత్సరాలైంది. మాకు ఇంతవరకు సంతానం లేదు. మేము ఇక్కడికి తైలాభిషేకానికి 7 నెలలు తిరిగినాము. 3వ తైలాభిషేకానికి నాకు కన్సీవ్ అయింది. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 25 మంగళవారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 గుంటూరు, బుధవారం. ఆరాధన ఉదయం 7 గంటల నుంచి. 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 6 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం NRC గార్డెన్, ముసాపేట్, విల్లా నంబర్ 842, కూకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, LNT బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. కర్నూలు జిల్లా. నాకు పెళ్ళై 14 సంవత్సరాలు అవుతుంది. పెళ్ళైనాక 4 సంవత్సరాలకి బాబు పుట్టిండు. ఆ బాబు పుట్టినాక 10 సంవత్సరాల వరకు నాకు గర్భఫలం రాలే. ఎన్నో తోన్లు చూపించుకున్నా, అయినా నాకు గర్భఫలం రాలే. గర్భఫలం రాలేకపోతే నాకు గర్భసంచికి నీటి గుళ్ళలు ఉన్నాయని ఆపరేషన్ కూడా చేయించుకున్నా, అయినా గర్భఫలం రాలే. ఇక్కడ ప్రార్థన శక్తికి వస్తే గర్భఫలం ఖచ్చితంగా వస్తుందని మా అత్త చెప్పింది. మేము కర్నూలులో ఉన్నప్పుడు ప్రార్థన శక్తికి కర్నూలులో వచ్చాం. మొదటి నెలలోనే దేవుడు నాకు కనిపించి, మొదటి నెలలోనే నాకు కన్సీవ్ అయ్యి చక్కటి మగబిడ్డను నాకు దేవుడు ఇచ్చిండు. నాకు అలాగే సిజరింగ్లో బ్లీడింగ్ 2 నెలల తర్వాత 2 నెలలు అయినా కూడా బ్లీడింగ్ అవుతుండే. ప్రభువా, నీ చిత్తమైతే ప్రార్థన శక్తికి వచ్చి నేను ఇది కూడా సాక్ష్యం చెప్తా, నాకు తక్కువ చేయదేవా అని నేను ప్రార్థన చేసుకున్నా. అలాగే నాకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి నాకు చక్కటి కుమారుని ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 25 మంగళవారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 గుంటూరు బుధవారం. ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 6 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. రూతమ్మ, వీరు కర్నూలు జిల్లా నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. గతంలో హుసేనయ్యకి ఆరోగ్యం బాగలేనప్పుడు వారి ఇంటి పక్క వారు ఈ ప్రార్థన శక్తి గురించి వారికి చెప్పడం జరిగింది. వారు టీవీలో వాక్యం విని ప్రార్థన చేసుకుని ఏకీభవించినప్పుడు వారికి ఆరోగ్యం వచ్చిందని వారు చెప్తున్నారు. వీరి సాక్ష్యం ఏంటంటే, వీరికి వివాహం జరిగి 21 సంవత్సరాలు అయింది. అయినా సంతానం లేక ఎన్నో అవమానాలు, మాటలు పడ్డారు. ఎంతో బాధపడుతూ ఉండేవారు పిల్లల కోసం. అప్పుడు కర్నూలులో తైలాభిషేకం జరుగుతున్నప్పుడు దైవజనుల దగ్గరికి వచ్చి వారు ప్రార్థన చేయించుకున్నారు గర్భఫలం కోసం. దేవుడు దైవజనుల ప్రార్థన ఆలకించి వారికి కుమారుని ఇచ్చారు. వివాహం జరిగిన 21 సంవత్సరాలకి దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చారు. దైవజనులు ప్రార్థన చేయడం ద్వారా వారు గర్భఫలాన్ని పొందుకున్నారు. కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
మార్చి 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 గుంటూరు, బుధవారం. ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. నాది కల్వర్ టెంపుల్ దగ్గర అన్నయ్య అక్కడ ప్రేయర్ పెట్టేవారు. అక్కడ పెట్టేటప్పుడు నేను మామూలుగా అటు ఇటు వెళ్ళేటప్పుడు అన్నయ్యను వాల్ పోస్ట్లో చూడటమే తప్ప నేను ప్రత్యేకంగా అన్నయ్య గురించి ఎప్పుడు వినడం కానీ చూడడం కానీ నాకు తెలియదండి. అన్నయ్య దగ్గరికి వెళ్ళొచ్చిన వాళ్ళు ఒక సాక్ష్యం మాట్లాడుకుంటుంటే నేను దాని గురించి విని ఒక మాట అన్నానండి. ఆ రోజు స్వస్థత కొరకే వెళ్ళి స్వస్థత పొందుకొని రావడం అని కాదు, కానీ ఏ దైవ సేవకుడైనా ప్రభుతో అడుగులో అడుగు వేస్తూ ప్రభును హత్తుకొని జీవించే ఇదిలో ఉండాలి, ఆయన మార్గంలో నడవాలి, మారుమనసు అనేది ఖచ్చితంగా చెప్తూ ఉంటారు అని ఒక మాట అయితే అన్నానండి. ఆ రోజు నైట్ నాకు తెలియకుండానే నాకు దర్శనంలో ప్రభు అన్నయ్యని చూపించారు. మా ఇంట్లో మొత్తం అన్నయ్య భాషలు మాట్లాడుతూ తిరగటం నేను దర్శనంలో చూశాను. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు.